నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అనుకున్నట్టే అయింది, ఊహించిందే జరిగింది. అసెంబ్లీ సాక్షిగా నీళ్లు నిప్పులు పుట్టించాయి. అయితే కృష్ణా జలాల జగడం అసెంబ్లీ దరి చేరలేదు. కానీ మూసీ ప్రక్షాళన అంశం హీట్ ఎక్కించింది. ఇరు వర్గాల మాటల మంటలతో శాసనసభ కురుక్షేత్రాన్ని తలపించింది. చివరకు గులాబీ దళం బాయ్కాట్ చేయాల్సి వచ్చింది. అయితే అధికార కాంగ్రెస్ మాత్రం కీలక బిల్లులకు ఆమోదముద్ర వేసుకుంది. అసెంబ్లీ యుద్ధంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణ అసెంబ్లీలో మూసీ పునరుజ్జీవ చర్చ హాట్గా సాగింది. అధికార ప్రతిపక్షాల మధ్య నీళ్ల యుద్ధానికి తెరలేపింది. కడుపు నిండా విషయం అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం పుట్టించాయి. కౌంటర్గా మాజీ మంత్రి హరీష్ రావు చేసిన మాటల్లో కంపు అనే పదం మరింత హీట్ పెంచింది. మూసీ సుందరీకరణపై అధ్యయనం చేశాము, ఏడాదంతా నదిలో నీళ్లు ప్రవహించేలా ప్రణాళికలు రూపొందించాం, మూసీ ప్రక్షాళనకు కన్సల్టెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచామన్నారు సీఎం రేవంత్. గోదావరి నుంచి 20 టీఎంసీల నీరు నగరానికి తరలించాలనే ప్రణాళిక ఉందన్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు 15 టీఎంసీలు, గండిపేటకు మరో 5 టీఎంసీలు తరలించేలా ఆలోచిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల్లో సుందరీకరణపై లండన్, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్లలో అధ్యయనం చేసినట్టు ఆయన తెలిపారు. మూసీ నది ప్రక్షాళనను మొదట 21 కిలోమీటర్లు చేయాలని చూస్తున్నామని, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు అభివృద్ధి చేస్తామన్నారు. కొందరు కడుపులో విషం తగ్గించుకుంటే మంచిదని విపక్ష నేతలకు సీఎం రేవంత్ హితవు పలికారు. మరోవైపు ఇటీవల వచ్చిన మూసీ వరదలపైన బీఆర్ఎస్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అనుమానం వ్యక్తం చేశారు. అసలు జంట జలాశయాల్లోకి ఎంత వరద నీరు వస్తుందో తెలుసా అని ఆయన ప్రశ్నించారు. ఒకేసారి ఉద్దేశపూర్వకంగా జలాశయాల గేట్లు ఎత్తేస్తారా అని నిలదీశారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చివేస్తే ఊరుకోదని హెచ్చరించారు హరీష్ రావు. అవసరమైతే బుల్డోజర్ల కింద పడుకొని కూల్చివేతలను అడ్డుకుంటామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు మూసీ కంటే కంపుగా ఉన్నాయని విమర్శించారు తన్నీరు హరీష్ రావు. విషం కడుపు నిండా విషం. మీరు కళ్ళు చూడండి అధ్యక్ష, అసలు వాళ్ళ కళ్ళలో చూడండి. వాళ్ళ కళ్ళెగ్గిన పోలే శక్తి ఉంటే ఆ విషపు కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష. కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అది కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అద్దాలు పెట్టుకున్నా మీ విషపు చూపులు ప్రజలకు అర్థమవుతాయి. అందుకోసమని నా మాట ఒక్కటే అధ్యక్ష, ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్? ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసీ కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ ఉన్నది సార్. అది వినడం చాలా కష్టం. సభలో తమకు మాట్లాడే అవకాశం కల్పించట్లేదని గులాబీ దళం వాకౌట్ చేసింది. నీటి ప్రాజెక్టులు, నీటి వాటాలపై తెలంగాణకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందని, అందుకే సభలో ఉండట్లేదని కాంగ్రెస్ ఆరోపించింది. తెలంగాణ భవన్లో నీళ్లపై నిజాలు తెలిసేలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు రెడీ అవుతోంది. ఇక డిబేట్కి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు నిఖిల్ రావు గారు అండ్ బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు అండ్ ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు. నమస్కారం అండి ముగ్గురికి. రైట్, కోటేశ్వరరావు గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఈ మూసీ ప్రక్షాళన ద్వారా మొత్తం రియల్ ఎస్టేట్ స్కామ్ జరుగుతోందని ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. పేదలపై దాడి అని చెప్పేసి ఎంఐఎం, బీజేపీ విమర్శిస్తుంది. కాంగ్రెస్ మాత్రం ఇది తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్తా ఉంది. సో అసలు ప్రజలకు నిజమైన లాభం ఏంటంటారు దీని ద్వారా? మూసీ ప్రక్షాళన చేయాలి, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేయాలి, తెలంగాణలో కాలుష్యకారకమైనటువంటి ప్రతి నీటి వనరును కూడా ప్రక్షాళన చేయాలి. ఆ చేసేటువంటి క్రమంలో ఎక్కడైనా
రియల్ ఎస్టేట్ అభివృద్ధి అయితే దాన్ని తప్పుపట్టాల్సినటువంటి పని లేదు. మరి ఎందుకని ముందు అసలు ప్రక్షాళన అనేటువంటిది జరిగితే తర్వాత రియల్ ఎస్టేట్ కోసం చేశారా లేకపోతే ఇంకోటి చేశారా అనేటువంటి దాన్ని ఆరోపణలు మనం చూడొచ్చు. అసలు ప్రక్షాళన చేయాలనే దగ్గరే ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయటం ఏంటి అనేటువంటిది నా ప్రశ్న. అందుకని మరి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి కంటే ముందు మన హుస్సేన్ సాగర్ గురించి ఏం చెప్పారో అందరికీ తెలుసు కదా. మళ్ళా కొబ్బరి నీళ్ళలాగా చేస్తాను, తాగేట్టు చేస్తాను నేను అని చెప్పినటువంటి పెద్ద మనిషి తాగడం సంగతి తర్వాత ముందు దిగితే కాళ్ళు బొబ్బలు ఎక్కుతాయో లేకపోతే రోగాలు అంటుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకని దాన్ని శుద్ధి చేయలేకపోయారు? పోనీ అక్కడ దాన్ని శుద్ధి చేస్తే ఏమన్నా ఆయనకి రియల్ ఎస్టేట్ బీఆర్ఎస్ నాయకులకు కానీ లేదా కేసీఆర్ కుటుంబానికి కానీ ఏమన్నా అక్కడ అవకాశం లేదనేనా? అందుకని చేయలేదా? మూసీని చేస్తే రేవంత్ రెడ్డికి లేకపోతే రేవంత్ రెడ్డి కుటుంబానికి లేదా కాంగ్రెస్ పార్టీకి లబ్ధి కలుగుతుందని చెప్పేసి అంటున్నారు రియల్ ఎస్టేట్. మరి మీరెందుకు చేయలేదు? అందుకని ఈ విధమైనటువంటి అడ్డు సవాళ్ళతోటి ఆరోపణలతోటి హైదరాబాద్ ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని కాలుష్యంలో ముంచి తేల్చడానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తా ఉంది. ఇది ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఇప్పుడు తెలుసు మనకి, ఇప్పుడు మూసీలో కాలుష్యం పరిశ్రమల నుంచి లేకపోతే ఇతరత్ర వచ్చేటువంటి కాలుష్యంతో నల్గొండ జిల్లా రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. రైతాంగమే కాదు, ఈ కాలుష్యం అంతా వెళ్ళి ఎక్కడ కలుస్తా ఉంది? కృష్ణా రివర్లో కలుస్తా ఉంది. ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు? ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు పరిపాలించినటువంటి వాళ్ళు అందరూ బాధ్యులే. మరి దీన్ని నివారించాలా లేదా అనేది నా ప్రశ్న, ముందు ప్రశ్న. నివారించిన తర్వాత జరిగేటువంటి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ లేకపోతే ఇంకోటో అది తర్వాత మాట్లాడుకోవచ్చు, లేదా తర్వాత ఆరోపణలు చేయొచ్చు, విమర్శలు చేయొచ్చు. ఫస్ట్ ప్రక్షాళన జరగాలనేది నేను చెప్పదలుచుకున్నాను. సో అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఈ మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ను బీజేపీ స్టాండ్ ఏంటి? దీనికి వ్యతిరేకమా మీరు, లేదంటే కేవలం పేదల ఇళ్లు కూల్చివేతకు మాత్రమే బీజేపీ వ్యతిరేకంగా ఉందా? నమస్కారం మీకు, తోటి ప్యానలిస్ట్ ప్రేక్షకులందరూ కూడాను. రోజా గారు, భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచి అయితే రేవంత్ రెడ్డి గారు ఆ ఇష్యూ టేకప్ చేసినారో ఎన్నడూ కూడా ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడలేదే. ఎన్నడూ కూడా ఆ యొక్క ప్రగతి పనికి మేము అడ్డు చెప్తాము అని ఎప్పుడు చెప్పలేదే. ఇవాళ నగరం సుందరీకరణ జరగాలి, మూసీ సుందరీకరణ జరగాలి. ఆ యొక్క హైదరాబాద్ ఈ దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద సిటీస్లలో ఇదొకటి, 6 సిటీస్లో ఇదొకటి. ఇంకా అనేక రకాలుగా డెవలప్ చేయాల్సినటువంటి సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉన్నది. దానికోసం ఎప్పుడు వెల్కమ్ చేస్తుంది. హైదరాబాద్ అన్నది ఒక తెలంగాణకు మాత్రమే సిటీ కాదండి, క్యాపిటల్ సిటీ కాదు. యావత్ దేశంలో ఇంపార్టెంట్ సిటీస్లలో 5-6 ఇదొకటి. అందున కూడా మిగతా రాష్ట్రాల్లోని పెద్ద సిటీస్ అన్ని కూడా సాచురేట్ అయినాయి. హైదరాబాద్ కు స్కోప్ ఉంది. ఎటువంటి వాతావరణ థ్రెట్ లేదు, సముద్రం లేదు, వరదలు లేవు, ఏమీ లేదు. అన్ని రకాలుగా హైదరాబాద్ ని ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు. విదేశీ నిధులు రావాలన్నా, విదేశీ కంపెనీ రావాలన్నా కానీ హైదరాబాద్ సుందరీకరణ చాలా అవసరం. కానీ ఆ సుందరీకరణలో ప్రధానమైనటువంటి అడ్డంకి అయితే ఉన్నదో మూసీ, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. దాన్ని ఎవరు కాదలేదు. ఆ ప్రాజెక్టు కావాల్సినటువంటి మీ రిపోర్ట్, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పటికి కూడాను తయారు కాలేదు. ఆనాడే ఫస్ట్ చర్చ వచ్చినప్పుడు, ఈ సర్కార్ వచ్చిన తర్వాత 1.5 సంవత్సరం కావాలి టైం రిపోర్ట్ రానికి అని చెప్పినారు. ఇప్పుడు 1 year అయిపోయింది. ఏ స్టేజ్లో ఉందో మనకు తెలియదు. గత సర్కార్ కూడా అదే మాట చెప్పింది, హైదరాబాద్లో ఈ రకంగా చేస్తాం, డల్లా చేస్తాం, లండన్ చేస్తాం అని చెప్పేసి. మాటల కోసం కాదు రోజుగా, మాటల కోసం ఈ యొక్క టైం పాస్ మాటలు చేయకుండా రాష్ట్రం డెవలప్ కావాలి. రాష్ట్రంలో నాట్ ఓన్లీ హైదరాబాద్, ఎంటైర్ స్టేట్ మొత్తం అన్ని నగరాలు కూడా డెవలప్ కావాల్సిన అవసరం ఉన్నది. ఈ హారిజెంటల్ డెవలప్మెంట్, ఈ యొక్క అన్ని రంగాల ప్రగతి చాలా అవసరం. అప్పుడే ఈ యొక్క రాష్ట్రం సుభిక్షంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, పేదరిక నిర్మూలన జరిగే అవకాశం ఉంటుంది, విద్యా వైద్య రంగాల్లో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కనబడుతుందల్లా కూడా చిత్తశుద్ధి లేమి కనబడతా ఉన్నారు. చాలా సంతోషం, విదేశాలకు పోయి ఇంజనీర్లు పోయి
స్టడీ చేసి వచ్చి మరి రిపోర్ట్ తయారు చేసి ప్రజల ముందర పెట్టండి, నాయకుల యొక్క ఆయా పార్టీల యొక్క ముందర పెట్టండి. ఈ రకంగా మేము స్టడీ చేస్తున్నాం, ఈ రకంగా మీ ఇంకా అడిషన్స్ ఏమైనా ఉంటే, డిలీషన్స్ ఏమైనా ఉంటే మరి మీ అడ్వైజెస్ కూడా ముందర పెట్టండి, అడగండి. దాంతో వాట్ అబౌట్ ది ఫినాన్షియల్ స్టేటస్? ఇవాళ మెయిన్ థింగ్, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేటువంటి ఒక ప్రాజెక్టు ఏ రకంగా మీ రిసోర్సెస్ ఏంటి ఖర్చు చేయడానికి, దాని యొక్క ప్రణాళిక ముందర పెట్టండి. డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. దాన్ని మోదీ గారు చాలా చాలా కీన్ గా స్టడీ చేస్తారు ఏ ప్రాజెక్ట్ అయినా కానీ. తన మనసులో మీరు కన్విన్స్ చేసినట్టయితే తన మనసులో ఉన్నటువంటి ఒక మాట బయటకు వస్తే ఎనార్మస్ గా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ విశ్వాసం కోరుతుంది సర్కార్. ఈ సర్కార్ పనితీరు ఎవరికైనా కానీ విశ్వాసం లేకుండా పోతా ఉంది. కాబట్టి మేము కోరుకున్నది ప్రో డెవలప్మెంట్, మూసీ కావచ్చు, ఇంకా ఇతరత్ర అన్ని రంగాల్లో ఇంటర్ స్టేట్ డెవలప్మెంట్ గురించి కావచ్చు భారతీయ జనతా పార్టీ వెన్నుదన్నుగా నిలబడుతుంది. కానీ ఇందులో సులాభం కోసం, ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం, లేకుంటే అవినీతి అక్రమాల ద్వారా దీంట్లో సంపాదించుకోవాలా, 10 సంవత్సరాల కాలం పాటు మేము పవర్లు లేము, ఇక రాబోయే కాలంలో ఉండమో తెలియదు, ఇప్పుడే దండుకోవాలి, ఇప్పుడే అటువంటి విషయాలు బయటపడుతుంది. మంత్రులు కొట్లాడుకుంటున్నారు. పాపం రేవంత్ రెడ్డి గారు ఎవరినేం చెప్పే పరిస్థితి లేదు. ఆయన డిమాండ్ చేస్తే, ఆయన బ్లాక్ మెయిల్ చేస్తే ఆయనకు మొత్తం కాంట్రాక్ట్ ఇవ్వడం, ఇక్కడ ఈ యొక్క మంత్రి డిమాండ్ చేసి ఆయన బ్లాక్ మెయిల్ చేస్తే ఆయనకు కాంట్రాక్ట్ ఇవ్వడం, దీనికోసం పోతా ఉన్నది. 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు వారి యొక్క డిమాండ్ మేరకు వాళ్ళు దేనికోసం, వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం డ్రా చేస్తున్న సంగతి మనం చూస్తున్నాం. ఈ పక్షపాత వివక్షపూరితమైనటువంటి ఒక వారి యొక్క పరిపాలన కనబడుతూ ఉన్నది. అండర్ ది క్లచెస్ ఆఫ్ ఎంటైర్ టీమ్, ఆ యొక్క కాంగ్రెస్ టీం యొక్క అడకత్తర పోకలాగా ఎదుర్కొని ఇది చేసేటట్టు. ఐ డోంట్ థింక్ ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నాడు. ఇంత పెద్ద ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్ కింద ఉన్నాయి రోజా గారు. ఒకటి మూసి ప్రాజెక్ట్, రెండవది కొత్తగా పెట్టిన ఫోర్త్ సిటీ భారత్ ఫోర్త్ పెట్టినారు కొత్త. దాని తర్వాత ఈ జౌలి పెండింగ్ ఉన్నది, ఫార్మా పెండింగ్ ఉన్నది. ఎన్ని రకాల పెద్ద వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు కళ్ళ ముందర ఆల్రెడీ విచ్ వర్ ప్రామిస్డ్ బై ది దెన్ గవర్నమెంట్ అండ్ నౌ ప్రెజెంట్ గవర్నమెంట్. ఇవన్నీ కూడా దాని యొక్క నడకన అసలు స్టార్ట్ అయినట్టు పరిస్థితి లేదు. మీరు ఎట్లా చేస్తారు చెప్పండి? ఇంకా అన్ని రాష్ట్రాల్లోని అన్ని నగరాలకు మా డిమాండ్ ఏంటంటే విస్తరణ నది వాపులా కాదు, బల్క్గా లాగా ఉండాలి. ఆదిలాబాద్ నుంచి మహబూబ్నగర్ దాకా మైగ్రేషన్ ఆపాలి, ఉపాధి దొరకాలి, ఇండస్ట్రియల్ వ్యవసాయ రంగంలో పెరగాలి. ఇవన్నీ చేయాలంటే తీక్షణంగా సీరియస్గా ఆలోచించి ఫండ్స్ రేజ్ ఎట్లా చేస్తారు, దానికి ఏ రకంగా ఆయా జిల్లాలకు ఎట్లా ఖర్చు పెడతారు, ఈ మూసి ద్వారా అడిషనల్ గా అడ్వాంటేజ్ ఏం తీసుకోబోతున్నాం మనం, ఆ యొక్క దాని ఇంపాక్ట్, దాని యొక్క రిపర్కేషన్స్ అన్ని కూడా నల్గొండ జిల్లా మీద పడకుండా ఏం చేస్తాం మనం, ఇవన్నీ కూడా ప్రజల ముందర పెట్టండి. మంచి ప్రాజెక్ట్ ప్రజలు సపోర్ట్ చేస్తారు, మంచి ప్రపోజల్కి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తారు. అంతేకాని మీరు రాజకీయాల కోసం ఒకరిని తిట్టనికి రెండో వ్యక్తి, రెండో పార్టీ సమాధానం, ఇవన్నీ కాదు. ఇవాళ చూసినాం ఇంత పరువు పోతున్నది. రోజా గారు, అసెంబ్లీ అయింది, మీటింగ్ అయ్యేది దేనికోసం? ప్రజల ఇష్యూల మీద, డెవలప్మెంట్ గురించి మాట్లాడాల్సినటువంటి ఒక అసెంబ్లీ సమావేశాలు ఏ రకంగా ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ, దుర్భాషలు మాట్లాడుకుంటూ, చూడ్డానికి కూడాను చూపు లేకుండా ఛానల్ చేంజ్ చేసుకునేటువంటి పరిస్థితి. అరే తురే అనుకుంటా, ఇంకా వల్గర్ భాష మాట్లాడుకుంటా. దీనికోసం కాదు, గౌరవం పోతుంది, గౌరవం దిగజారుతుంది రాష్ట్రాన్ని. కాబట్టి ఇప్పటికన్నా చాలా హుందాగా నడపండి రాష్ట్రాన్ని, ప్లానింగ్ ఉండండి, ఫినాన్షియల్ తయారు చేసుకోండి, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాజెక్ట్ టేకప్ చేయండి, అందరు సపోర్ట్. రైట్ నిఖిల్ రావు గారు, 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మీరు చేయనటువంటి పనులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ అభివృద్ధి కోసము మూసీ ప్రక్షాళన అనేటువంటి ప్రాజెక్ట్, అంటే మీ హయాంలోనే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును మీరే కదా తీసుకొచ్చింది. మరి ఇవాళ ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? దేనికి మీరు దీనికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు, పెద్దలు, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీరు అడిగినట్టుగా మేము వ్యతిరేకిస్తున్నది మూసీ రీజనవేషన్ను, లేదంటే మూసీకి సంబంధించి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తీసుకుంటే దాన్ని కాదు మేము వ్యతిరేకించేది.
గతంలో మీరు అన్నట్టుగా 9.5 సంవత్సరాల కాలంలో అనేక కార్యక్రమాలు తీసుకున్నాము. వాటిలో భాగంగా మూసీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రీజనరేషన్ చేయడానికి 16,500 కోట్లతో పూర్తి స్థాయిలో మేము ప్రపోజల్స్ అన్ని రెడీ చేసినాము. ఈ గవర్నమెంట్ దగ్గర కూడా ఉన్నాయి ఆ ప్రపోజల్స్. ఆనాడు పనిచేసినటువంటి అధికారులే ఈరోజు కూడా ఉన్నారు. అయితే 16,000 కోట్లతో ఉన్న ప్రాజెక్టుని వీళ్ళు రాగానే డిపిఆర్ లేకుండా దానికి సంబంధించి ఎటువంటి ఆలోచన కూడా చేయకుండా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా పబ్లిక్ డొమైన్కి వచ్చి స్టేట్మెంట్ ఇస్తారు. ఏమని? 150,000 కోట్లతో మేము ఈ మూసీ ప్రాజెక్ట్ చేస్తున్నామని. వెంటనే 2-3 రోజుల వ్యవధిలోనే అదే ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వచ్చి ఇది 75,000 కోట్ల ప్రాజెక్ట్ మాత్రమే అని చెప్తా ఉంటారు. తర్వాత ముఖ్యమంత్రి గారు ఇంకో సభలో 50,000 కోట్లతో చేస్తున్నామని చెప్తా ఉంటారు. సరే ఏదో చెప్పిండ్రు, వాళ్ళకి నోటికి వచ్చిన నెంబర్లు చెప్పిండ్రు, ఓకే. ఈ రోజు ఏం చెప్తా ఉన్నారు? మళ్ళీ దానికి సంబంధించిన డిపిఆర్ఏ రెడీ కాలేదు అని చెప్తా ఉన్నారు. డిపిఆర్ఏ రెడీ కాకముందు 150,000 కోట్లు, 50,000 కోట్లు, 75,000 కోట్లు ఈ నెంబర్లన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? డిపిఆర్ఏ రెడీ కాకముందు అదే మూసీకి సంబంధించి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ఇళ్లను ఏ రకంగా కూల్చిండ్రు? అంటే మీకు ప్రాజెక్ట్ ఎట్లా చేయాలనో ఒక ఎస్టిమేషనే లేదు కదా. లేకముందు దాని ప్రపోజలే లేనప్పుడే మీరు ఎట్లా వెకేట్ చేయించిండ్రు? పోనీ వెకేట్ చేయించిన వాళ్ళకి ఈ రోజు వరకు ఏమైనా కంపెన్సేషన్ ఇచ్చిండ్రా? ఎంతమందిని వెకేట్ చేయించిండ్రు? లిస్ట్ ఉందా మీ దగ్గర? ఏమన్నా నెంబర్ ఉందా? అసెంబ్లీలో అదే కదా మేము అడిగింది ఈరోజు. దాని మీద సమాధానం ఉండదు. ఎంతసేపు దీన్ని దాటేయడానికి ఏం చేస్తూ ఉంటారంటే మా మీద పర్సనల్గా అటాక్ చేయడము, పర్సనల్గా విమర్శలు చేయడము, ఇది మాత్రమే చేస్తూ ఉండి మాకు మైక్ ఇవ్వంగానే మా బీఆర్ఎస్ తరఫున సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడతారంటే మూసీ అనగానే మైక్ కట్ చేస్తారు. సునీతా లక్ష్మారెడ్డి గారికి మైక్ ఇవ్వంగానే మూసీ అనగానే కట్ చేస్తారు. హరీష్ రావు గారికి ఇవ్వంగానే మూసీ అనగానే కట్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తూ ఏం చెప్తారంటే స్వయంగా స్పీకర్ గారే చెప్తా ఉంటారు, మీరు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే మీకు మైక్ ఇవ్వబడదు అని డైరెక్ట్గా ఈరోజు చెప్పినటువంటి పరిస్థితులు చూస్తాం మనము. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు మాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంది? రాష్ట్రంలో 39 సీట్లతో మాకు ఇచ్చిన బాధ్యత ఏంది? ప్రభుత్వం చేసే విధానాల మీద, ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల మీద ప్రశ్నించండి అని చెప్పిండ్రు. ఈరోజు అదే కదా మేము చేస్తుంది. మీకేం చెప్పిండ్రు? 63-64 సీట్లు ఇచ్చి మీరు అధికారంలో ఉండండి, మీరు పరిపాలన చేయండి అన్నారు. వాళ్ళ బాధ్యత వాళ్ళు సరిగ్గా చేయక మాకు ఇచ్చినటువంటి బాధ్యతను పూర్తి స్థాయిలో మేము చేస్తూ ఉంటే కడుపులో విషం నింపుకొని మాట్లాడుతూ ఉన్నారని రేవంత్ రెడ్డి గారు చెప్తారు. 16,000 కోట్లతో మేము తయారు చేసిన డిపిఆర్లను పక్కన పెట్టి, ఆ ప్రపోజల్స్ని పక్కన పెట్టి 1,50,000 కోట్లతో మీరు ఈరోజు నెంబర్లు చెప్తా ఉంటే కడుపులో విషం ఎవరు పెట్టుకున్నారో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కడుపులో విషం పెట్టుకోలేదు కాబట్టి మేము గతంలో ఏం చేస్తామంటే 9.5 సంవత్సరాల్లో ఇదే మూసీకి సంబంధించి గతంలో 6-7 దశాబ్దాల నుండి ఏ రకంగా అయితే మూసీ మొత్తం విషవలయంలో కూరుకుపోయిందో, ఆ పరివాహక ప్రాంతాల్లోకి పోతేనే ఒక చెడు వాసన ఏ రకంగా వస్తూ ఉందో, అటు ముందుకు పోతే నల్గొండ ప్రాంతంలో ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఇవన్నీ చూసినాం కాబట్టే, చూసి ఆ ప్రజలందరితో మాట్లాడినాం కాబట్టే ఎవరికి ఇబ్బంది కలగకుండా ముందుగా మూసీని ప్రక్షాళన చేయాలంటే ఆ మూసీలోకి పోయేటటువంటి కాలుష్య పరమైనటువంటి నీళ్ళు ఏదైతే ఉందో దాన్ని సెటరేట్ చేయాలనుకున్నాం మేము. దాంట్లో భాగంగా ఇమీడియట్గా ఏం చేసినాము? 36 ఎస్టీపీలను నిర్మాణం చేయడానికి 3,860 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత అనేకం కంప్లీట్ చేసినాం. దాంట్లో స్వయంగా ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మా కేటీఆర్ గారు ప్రారంభం చేసిన అనేకము. నిన్నగాక మొన్న వీళ్ళు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంబర్పేటకు సంబంధించి ఎస్టీపీని నిన్నగాక మొన్న మేము నిర్మాణం చేసిన దాన్ని ఈ రేవంత్ రెడ్డి గారు పోయి మేము నిర్మాణం చేసిన అనేకం తను ఏ రకంగా అయితే ప్రారంభాలు చేస్తూ ఉన్నారో దాంట్లో భాగంగానే ఈరోజు అంబర్పేట ఎస్టీపీని కూడా ప్రారంభం చేసిండ్రు. అట్లా ఆ మంచినీళ్ళుగా మురికి నీరును మంచినీళ్ళుగా తయారు చేసి మూసీలోకి పంపాలి అని మేము అనుకున్నాము. ఆ మూసీ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక చిన్న చిన్న బ్రిడ్జులు కానీ, అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఇష్యూస్ కానీ, దాని చుట్టూ ఉన్నటువంటి బ్యూటిఫికేషన్ లేకుండా దుర్గంధం వెదజల్లే విధంగా ఏదైతే ఉందో దాన్ని మొత్తం సెటరేట్ చేయాలనుకున్నాము. దాంట్లో భాగంగా అనేక ఫ్లైఓవర్ల నిర్మాణం చేయాలనుకుని 545 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లను ఇచ్చినాము. 15 కొత్త ప్యాసేజ్లు నిర్మాణం చేయాలని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు ఇచ్చినాము. ఆ పనులు నడుస్తూ ఉన్నాయి. అవన్నీ పక్కకు పోయి ఈరోజు మేము దాని మీద అడగాలనుకుంటే డిపిఆర్ ఏమో మరో 4 వారాల్లో వస్తుందని స్వయంగా శ్రీధర్ బాబు గారు ఈరోజు సభలోనే చెప్తారు. వారి తర్వాత మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు అదే సభకు నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారేమో మరొక సంవత్సరం పడుతుందని చెప్తా ఉంటారు. అంటే దీన్ని బట్టి వాళ్ళ ఆలోచన ఎట్లుందో మనకు అర్థమవుతుంది. వీళ్ళే డిపిఆర్ కోసం ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? 2024 డిసెంబర్ నెలలో నాకు గుర్తున్నంత వరకు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 1 year తర్వాత మేము మెయిన్ హార్ట్ అనే ఒక కంపెనీని సెలెక్ట్ చేసినాము. ఆ కంపెనీకి మాకు ఏమేమి కావాలనో చెప్పినాము. వాళ్ళు ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తామన్నారు మాకు. ఆ తర్వాత ఫుల్ టైం రిపోర్ట్ కూడా అంటే డిపిఆర్ కూడా 6 నెలల వ్యవధిలో ఇస్తామన్నారు అని చెప్పిండ్రు. అసెంబ్లీలో చెప్పిండ్రు, బయట చెప్పిండ్రు ఈ మాటలు. తర్వాత 6 నెలలు అంటే 2025 జూన్ జూలై కల్లా రావాలి.
అది పోయింది. 2025 డిసెంబర్ పోయింది. ఈ రోజు మళ్ళీ కొత్తగా ఏం చెప్తా ఉన్నారు, మళ్ళీ సంవత్సరం పడుతుంది అంటా ఉన్నారు. అంటే మీకు ఇచ్చినటువంటి పరిపాలనకు సంబంధించిన సమయం 2 ఏళ్ళు ఆల్రెడీ గడిచిపోయింది. ఇప్పుడు ఇంకో సంవత్సరం చెప్తా ఉన్నారు. 3 ఏళ్ళు గడిచిపోతే మీరు చేసేది అన్నాడు. ఇంకా సరే చేస్తారా చేయరా పక్కన పెట్టండి. మీకు అసలు డిపిఆర్ఏ లేనాడు ఆ పేద ప్రజలందరినీ వాళ్ళ ఇళ్ళని కూల్చేసి ఏ రకంగా రోడ్డు మీద వేసిండ్రు వాళ్ళని. ఈరోజు కంపెన్సేషన్ లేదు, వాళ్ళకి సంబంధించి వేరే దగ్గర మీరు చూపించింది లేదు. పోనీ గతంలో మేము నిర్మాణం చేసినటువంటి 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయి కదా, దాంట్లో అక్కడో ఇక్కడ వేకెన్సీలు ఉన్న దగ్గర వాళ్ళని అకామిడేట్ చేయొచ్చు కదా. ఆ నిర్ణయం కూడా లేదు. ఎంతసేపు బీఆర్ఎస్ నెట్ల విమర్శించాలి, బీఆర్ఎస్ నెట్లు ఇబ్బంది పెట్టాలి, పర్సనల్ గా ఏ రకంగా వీళ్ళను టార్గెట్ చేయాలి, హ్యూమిలియేట్ చేయాలి. ఇది మాత్రమే వీళ్ళ ఎజెండా. చరణ్ గారు, ఏంటి ప్రధాన ప్రతిపక్షానికి ప్రశ్నించేటువంటి గొంతుకని నొక్కేయడం కారణం ఏంటి? అంటే ఎవరు లేచి మూసి అన్నా కూడా మైక్ మూసేస్తున్నారు అనేది. అంటే ప్రతిపక్షాలు రావాలి, సభకు రావాలి, సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి, మా పరిపాలన బాగుండాలని చెప్పాలని చెప్తూ ఉంటారు కదా. మరి ఎందుకు వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు? పైగా అసలు డిపిఆర్ అనేది లేకుండా పెద్ద ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. ఇన్ని లక్షల కోట్లతో చేస్తున్నాము అనేది. మేడం ఇక్కడ చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు అసెంబ్లీలో మాట్లాడాడు. మూసీకి సంబంధించి ఖర్చు ఎంతో చాలా స్పష్టంగా చెప్పిండు. 5,000 కోట్ల రూపాయలని, 1,50,000 కోట్లు అనేది హెచ్ఎండి లిమిట్స్లో కావచ్చు, హైదరాబాద్ ఖర్చు పెడతాం 5 సంవత్సరాలు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పిన దాన్ని ఓవరాల్కి మొత్తం 5 సంవత్సరాల్లో పెడతాం అని చెప్పేసి హైదరాబాద్ ప్రపంచంలో మేటి నగరంగా నిలిచడం కోసం 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిండు. అదే కాకుండా మూసీకి సంబంధించి ఏం చేయబోతు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మూసీకి సంబంధించి డిపిఆర్లు అనేది అది సెకండరీ పార్ట్. ఫస్ట్ మూసి మేడం డిపిఆర్ సంబంధించి ఆల్రెడీ మూసీ అనేది ఉన్నది. మూసి పక్కన బఫర్ జోన్లు కావచ్చు, ఆ గర్భంలో ఎవరు ఇల్లు నిర్మిస్తానని వీల్లేదు మేడం. ఎక్కడైనా బఫర్ అనేది ఉంటుంది. ఆ బఫర్లో ఇల్లు ఏదైతున్నాయో గర్భంలో కావచ్చు బఫర్లో ఉన్న ఇళ్ళని మాత్రం తొలగించరు. ఇప్పుడు డిపిఆర్ అదనంగా వచ్చేది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ 200 ఎకరాలకు సంబంధించి రక్షణ శాఖ భూములు ఉన్నాయి. గాంధీ సరోవర్ ఎక్కడైతే నిర్మిస్తామని చెప్పినామో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే 100 ఎకరాలు ఇస్తానికి రక్షణ శాఖ మంత్రి అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారు ఒప్పుకున్నారని, తర్వాత మళ్ళీ ఇంకో 100 ఎకరాలు ఇస్తామని చెప్తే వారు కూడా ఒప్పుకున్నారు. ఆల్రెడీ కేంద్రం నుంచి టీంలు వచ్చినాయి, సర్వే చేసుకుని చెప్పి ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ప్రకటించింది. అదే కాకుండా మంచిరేవులలో చాలా పురాతన కాలం నాటి 800 సంవత్సరాల శివాలయం ఉంది. అక్కడ శివాలయం కూడా మూసి మీద నిర్మించబోతా ఉన్నాం. ఒక మసీదుని, ఒక చర్చిని, ఒక ఏదైతే సిక్కు మతస్థులకు సంబంధించి ఒక ప్రార్థనా మందిరాన్ని కూడా నిర్మిస్తున్నాయి. చాలా స్పష్టంగా టెంటేటివ్గా మాత్రమే ఇట్లా ప్లానింగ్ ఉన్నది. తర్వాత మొత్తం పూర్తిస్థాయి డిపిఆర్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చ పెట్టి మేము మాట్లాడు. మీరు ఇంత చెప్తున్నారు కదా, కాళేశ్వరం సంబంధించి మీరు ప్రాణహిత చేవేళ్ల పేరు మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్ని అప్పటికే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు 35,000 కోట్ల రూపాయలు, 25,000 కోట్ల రూపాయలు అయితే పూర్తయింది. మీరు దాని పేరుని కాళేశ్వరంగా నామకరణం చేసుకొని మేడిగడ్డ సునీత అన్నారం అని చెప్పేసి ఏదైతే పాతగా ఎక్కడైతే కట్టాలని చెప్పేసి ఉందో అక్కడ కట్టకుండా మీరు మార్చినప్పుడు ఏమైనా క్యాబినెట్లో పెట్టిరా, అసెంబ్లీలో పెట్టిరా? పెట్టలే కదా. అదే కాకుండా పాలమూరు రంగారెడ్డి సంబంధించి జూరాల కాడ తీసుకోవాలి. 2013లో ఆనాడు సమైక్య రాష్ట్రంలోనే ఆల్రెడీ పర్మిషన్లు వచ్చినాయి. దాన్ని మీ శ్రీశైలం సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ ద్వారా తీసుకోవాలని చెప్పేసి మీరు దాదాపు 56,000 కోట్లని మీరే అంచనా వేసుకున్నారు. అప్పటికే దాన్ని తక్కువ ధరతో పూర్తి కావాల్సింది. దానిలోనే మీరు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మేము వచ్చిన తర్వాత 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇప్పుడు అది 8,000 కోట్ల రూపాయలు అయితే క్యాబినెట్లో పెట్టిరా లేకపోతే అసెంబ్లీలో మీరు ఏమైనా తీర్మానం చేసి చెప్పండి. మేము చాలా పారదర్శకంగా ప్రభుత్వము అసెంబ్లీలో ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడారు, హరీష్ రావు గారు మాట్లాడారు, తర్వాత మహేశ్వరి గారు కూడా మాట్లాడారు. మీరేందంటే దీన్ని రాద్ధాంతం ఎట్టి పరిస్థితుల్లో మూసి పునరుజ్జింపజేసినట్లయితే ఇది దాదాపు 200 కిలోమీటర్ పైకి ఉంది. ఎందుకంటే ఇది నల్గొండ, అదేవిధంగా వికారాబాద్ అనంతగిరిలో ప్రారంభమై నల్గొండ రంగారెడ్డి కావచ్చు, నల్గొండ కావచ్చు, తర్వాత అక్కడ ఎండ్ అయితే ఇక్కడ రాశి ఫ్యాక్టరీ కృష్ణా జిల్లా సమీపంలో ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు 55 కిలోమీటర్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి 26 కిలోమీటర్ ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ 26. ఇంకోటి కృష్ణా గోదావరి ఆ రెండు మొత్తం 4 నదులు అనుసంధానం చేసి చాలా స్పష్టంగా ప్రకటించారు. అక్కడ ఎడ్యుకేషన్ హబ్ కూడా రాబోతుందని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అదే కాకుండా రీజన్స్ 5 రీజన్లుగా ఏర్పాటు చేస్తున్నామని, అదే కాకుండా ఏదైతే గట్కేసర్లో ఎక్కితే ఇక్కడికి వస్తాక 55 కిలోమీటర్ అవుతుంది. ఎందుకంటే గండిపేట వరకు తక్కువ, అంటే ఇంకొక 40 కిలోమీటర్ కూడా డిస్టెన్స్ కూడా తగ్గుతుందని చెప్పి చాలా స్పష్టంగా. అంటే ఇవన్నీ కూడా ప్రాథమిక దశలో ఉన్నాయి. అదే కాకుండా ఇవన్నీ కూడా పూర్తి స్థాయి డిపిఆర్ రావాలంటే మార్చి అయితే చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. 5,000 కోట్ల రూపాయలు పూర్తి చేస్తామనేది ఒక క్లారిటీ. 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పారు కదా మేడం. 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. మాకు ఒక విజన్తో మేము ముందుకు పోతాము. ఎందుకంటే జీడిపి అనేది పట్టణాల ద్వారా 63% ఆదాయం వస్తుంది. ఇప్పుడు అది 35% మంది ప్రజలు పట్టణాల్లో నివసిస్తూ ఉన్నారు. అదే కాక మహాత్మా గాంధీ మాట్లాడింది, ఒకనాడు ఇండియా లీవ్స్ ఇన్ విలేజెస్, రైట్ నో ఇండియా లీవ్స్ ఇన్ సిటీస్ అని చెప్పేసి మొత్తం అర్బనైజేషన్ అవుతా ఉంది. 2030 నాటికి 73% జీడిపి పట్టణాల ద్వారా వస్తూ ఉంది. కాబట్టి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను
పెంపొందించుకోవాలని ప్రభుత్వం భావిస్తూ ఆ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. దానిలో కాకుండా న్యాచురల్ డ్రైనేజెస్ కావచ్చు, న్యాచురల్ అదేవిధంగా సింక్స్ కావచ్చు, సహజ వాటర్ ప్లాంట్స్ కావచ్చు, మొదలైన సమస్యలు హైదరాబాద్ రాకుండా ఉండడం కోసం హైడ్రాని ఏర్పాటు చేసినాం. ఓకే. అదే కాక నీరు పళ్ళ మెరుగు, అదే కాకుండా నీరును అడ్డుకుంటున్నారు. దీనివల్ల పేదవారు దెబ్బతింటున్నారు తప్ప ఉన్నవారికి ఇబ్బంది ఏం లేదు ఎక్కడ కూడా. ఇట్లాంటి పరిస్థితి ఉండదని చెప్పేసి మేము అర్బన్ ఫారెస్ట్ కావచ్చు, హైడ్రా కావచ్చు, అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% ఉండనట్లయితే ఆ నగరం సుభిక్షంగా ఉండదు. ఎందుకంటే బెంగళూరులో మీరు 3 గంటల పాటు ట్రాఫిక్లో జాములు కావడంతో అక్కడ ఉన్న ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన సీఈఓలంతా కూడా ఆ రాష్ట్రం నుంచి పెట్టుబడులు తీసుకొని బయటికి పోతుంది. అట్లాంటి పరిస్థితి రావద్దంటే 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. మొన్న హెచ్ఎండిఏ చేసిన సర్వేలో మొత్తం హెచ్ఎండిఏ సర్వేలో మెట్రో కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, ఎంఎంటీఎస్ కావచ్చు, మొత్తం కలిసి 25% మాత్రం 25% నుంచి 30% మాత్రమే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది. దాన్ని ఇంకా 30% పెంచుకోవాలంటే ఖచ్చితంగా మెట్రోను 2వ ఫేజ్ కావచ్చు, 3వ ఫేజ్ అదేవిధంగా పూర్తి చేయాలని. ఫస్ట్ ఫేజ్ ఒకనాడు భారతదేశంలో 2వ స్థానం, ఇవాళ అది 9వ స్థానం దిగజారింది. ఎందుకు? ఆనాడు 64 కిలోమీటర్ల మెట్రో కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఐలో నిర్మించిన మెట్రో కేసీఆర్ ప్రభుత్వంలో 1 కిలోమీటర్ కూడా పెరగలేదు. అదే కాక ఎల్ఎన్డి సంస్థ వాళ్ళకి 5,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పి కరోనా టైంలో అడిగితే వీళ్ళు 3,000 కోట్ల రూపాయలు చెల్లిస్తామని చెప్పి 900 కోట్ల రూపాయలు మాత్రం చెల్లించి 2,100 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడంతో వాళ్ళు ఏకంగా రోడ్డు రవాణా సంస్థ నుంచి వెళ్ళిపోయారు. వ్యాపారం నుంచి వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీ వచ్చింది, సుబ్రహ్మణ్యం బెదిరించారు, ఎల్ఎన్టీని బెదిరించారు అని చెప్పేసి అదే తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. అదే కాకుండా 45% ఏమో అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఆదాయం రావాలా, 5% అదేవిధంగా ఏదైతే అక్కడ అడ్వర్టైజ్మెంట్ ద్వారా 5%, 40% రియల్ ఎస్టేట్ ద్వారా, 50% టికెట్ల ద్వారా. 50% టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం వచ్చింది, 5% అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చింది. 40% రియల్ ఎస్టేట్ ద్వారా రావాల్సిన ఆదాయం 18 లక్షల ఎక్సెప్ట్ కన్స్ట్రక్షన్ చేయకపోవడం మూలంగా వాళ్ళకి ఆదాయం రాలేదు. కరోనా టైంలో అది నష్టం వచ్చిన మాట వాస్తవం. దీనికి ఏం చేశారు వాళ్ళు? మెట్రో 2 కావచ్చు, మెట్రో 3 నిర్మిస్తామంటే కేంద్ర ప్రభుత్వం ఏమో ఫస్ట్ అనుమతి ఇవ్వలేదు. ఎల్ఎన్టీ సంస్థ ఏమో మేము మెట్రో వ్యాపారం చెల్లిపోయినాం సార్, దయచేసి మీకు కావాలంటే ఫస్ట్ దాంట్లో ఉన్నది కూడా మీకు ఇస్తామని చెప్పారు. మనం ఆల్రెడీ 180 ఎకరాలు ఇచ్చినాం కాబట్టి 3,000 కోట్ల రూపాయలు ఈక్విటీ చెల్లిస్తే అది మనకు అయింది కాబట్టి మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో లాభాలు ఆశించే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అందుకే గతంలో కేసీఆర్ గారు ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేసి మేము వచ్చిన తర్వాత 2,000 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసినాం. హైదరాబాద్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రయత్నం జరుగుతుంది. అదే కాకుండా మనం పర్టికులర్ గా మూసీ గురించి మాట్లాడదాం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తుంది ఏంటి అంటే ఆలు లేదు చూలు లేదు అన్నట్టుగా ఇప్పుడే డిపిఆర్ లేనటువంటి దానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళని పంపించేస్తున్నారు. వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేస్తారు? వాళ్ళని అంత అర్ధాంతరంగా వాళ్ళని వెళ్ళిపోమంటే మేడం ఇక్కడ దయచేసి ప్రైవేట్ వ్యక్తుల భూములు ఎవరిది గుంజుకోలేదు, అది ప్రభుత్వ భూమి. ఇది బఫర్ జోన్లో నిర్మాణాలు చేస్తానికి వీల్లేదు. అదే కాకుండా గర్భంలో నిర్మించుకున్నారు, వాళ్ళు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ పరిహారం సంబంధించి మరి అట్లా అంటే ఇంత చెప్తున్న భారతీయ జనతా పార్టీ మీరు 60,000 ఫ్యాక్టరీ తొలగించారు మేడం. ఇక్కడ గుజరాత్లో మీరు 60 సబర్మతి రివర్ ప్రక్షాళన కోసం 60,000 ఫ్యాక్టరీలు కావచ్చు, దాదాపు కొన్ని వేల బస్తీలు తొలగించారు. మరి అంటే మీరు ప్రక్షాళన చేసుకోవచ్చు, గంగానది ప్రక్షాళన చేసుకోవచ్చు, యమునా నది ప్రక్షాళన చేస్తని చెప్పొచ్చు, మా మూసిని మాత్రం పునరుద్ధరణ చేసుకుంటే మీకు వచ్చిన నష్టమైంది. ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన నదులలో మూసి నది అనేది 21వ స్థానం ఉన్నది. 21వ స్థానం, 1 స్థానం కాదు, 21వ స్థానం ఉన్నారు. ప్రపంచంలో గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో పాకిస్తాన్ నెంబర్ 1 అత్యంత కలుషితమైన దేశం, 2వది బంగ్లాదేశ్, 3వది భారతదేశం. భారతదేశంలో 10 కాలుష్య నగరాల్లో హైదరాబాద్ నెంబర్ 1. కాబట్టి అట్లాంటి పరిస్థితి నుంచి మనం ఖచ్చితంగా మొత్తం భారతదేశ ప్రభుత్వం భావించి మూసిని పునరుద్ధరణ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ప్రక్షాళనకి బీజేపీ వ్యతిరేకం కాదు అని క్లియర్ గా చెప్తూ ఉన్నారు. కాకపోతే మీకు చిత్తశుద్ధి లేదు. దాన్ని కరెక్ట్ గా మీరు ఏ ప్రాసెస్ పైన, ఏ సైంటిఫిక్ రీజన్, ఏది మీరు విధానం అవలంబిస్తున్నారు? ఎవరి చిత్తశుద్ధి ఉంది కాబట్టి రక్షణ శాఖ మంత్రి గారిని ఇన్నిసార్లు, మరి ఎందుకు రక్షణ శాఖ మంత్రి గారు మాకు భూములు ఇచ్చిండు? మరి మాకు చిత్తశుద్ధి లేదు. మీదే కేంద్ర ప్రభుత్వం కదా, ఫస్ట్ వారు 40 ఎకరాలు ఇస్తాను, తర్వాత అది 100 అయింది. మళ్ళీ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ టీం చెక్ చేసుకున్న తర్వాత 200 ఎకరాలు ఇస్తామని చెప్పి వారు ఒప్పుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన గాంధీ విగ్రహాన్ని అక్కడ పెట్టబోతా ఉన్నారు. అదే కాకుండా అక్కడ ఎడ్యుకేషన్ హబ్స్ రాబోతా ఉన్నాయి. హైదరాబాద్ రూపురేఖలు మారబోతా ఉన్నాయి. ఇంకొకటి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు అసెంబ్లీ చెప్పిండు. ఏం చెప్పిండు? గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా మీరు ఒకసారి విదేశీ పర్యటన పోండి, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం సిద్ధంగా ఉంది. ఏమన్నా అక్కడ చూసిన తర్వాత ఏమన్నా మార్పులు చేర్పులు కావాలంటే ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చించుకుందామని చెప్పి ఇంత పారదర్శకంగా ప్రభుత్వం వివరిస్తుంటే మీరు తోలు తీస్తా అని చెప్పిన కేసీఆర్ గారు అసెంబ్లీకే రాలే. 7 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఇప్పుడు 7 సార్లలో 3 సార్లు మేడం, అదే మేడం, ఎందుకు కాదు మేడం, 3 సార్లు అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ గారు వచ్చారు. మొదటిసారి గజ్వేల్ గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారానికి వచ్చారు. 2వసారి గవర్నర్ ప్రసంగానికి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయారు. 3వసారి
సంతకం పెట్టిండు 3 నిమిషాలు ఉన్నాడు. మొత్తం కలిసి కేసీఆర్ గారు ఉన్నది 3 గంటలు మాత్రమే. ఇప్పుడు 3 గంటల్లో 26 నెలల్లో వారు తీసుకున్న జీతం 1,35,00,000 రూపాయల జీతం తీసుకొని మరి తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యాన్ని మరి కూని చేసే ప్రయత్నం వారు చేస్తున్నా. ప్రతిపక్ష నాయకుడు మరి మీరెందుకు హరీష్ రావు గారికి కేటీ గారికి ఇచ్చేస్తే అయిపోదు కదా, అంటే బాధ్యత రాహిత్యంగా మీరు వాళ్ళు ఎవరికి ఇచ్చుకోవాలో కూడా కాంగ్రెస్ మరి వాళ్ళే లేకపోతే చెప్తారు. ప్రతిపక్ష నాయకుడు మీరు బాధ్యత లేదు, మేము మొత్తం బైకాట్ వెళ్ళిపోయి ఎవడొస్తున్నాడు మీరు ప్రతిపక్ష వాళ్ళు అదే నాయకుడు. చేశారు. మీకు ఇంకొకటి కావాల్సింది కూడా అదే కదా. మేడం, వాళ్ళు మాకేం బైకాట్ కావాలి? చేయాలి, వెళ్ళిపోవాలి, మీరు లేలే, బిల్లుల్ని మీరు పాస్ వాళ్ళు చేసుకోవాలి. వెళ్ళి ఇప్పుడు గతంలో మేడం దయచేసి గతంలో వాళ్ళు ప్రతిపక్షాలను ఏ విధంగా మాట్లాడించారో తెలంగాణ సమాజానికి తెలుసు. అవకాశం ఇస్తున్నా కూడా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు కూడా హరీష్ రావు గారు ఇంటరప్ట్ చేశారు. ఎందుకు కృష్ణా జలాలకు సంబంధించి ఫస్ట్ ఏం చేసి కృష్ణా జలాల్లో ఇక నేను తొడకలు తీస్తా తొండలు తీస్తా అని చెప్పిన కేసీఆర్ గారు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం దూకుడు ప్రవేశించి కృష్ణా నది మీద ఏదైతే ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి దాని మీద విచారణ చేస్తాను చెప్పడంతో ఎమ్మడే బనకచల్ల షిఫ్ట్ అయ్యారు. బనకచల్ల నల్ల సాగర్ షిఫ్ట్ అయ్యి ఇప్పుడు కృష్ణా జలాల గురించి హరీష్ రావు కూడా మాట్లాడతారు. ఎన్న ప్రశ్నలు కూడా మాట్లాడలే. కృష్ణా జలాల జూరాల దగ్గర ఎందుకు తీసుకోలేదు? 2013లో ఆల్రెడీ పర్మిషన్ వచ్చింది. అక్కడ ఏమన్నంటే 13 టీఎంసీలే ఉంది కదా, మరి ఎట్లా అన్నాడు? ఫ్లడ్ అనేది 33 రోజులు 35 రోజుల పాటు వస్తుంది కాబట్టి రోజు 3 టీఎంసీలు ఎత్తిపోసినా 70 టీఎంసీలో ఒక ప్రైవేట్ కట్టుకోవచ్చు ప్రభుత్వం బాగా. అదే కాకుండా మీ ఆయనలో పోతిరెడ్డి పాట పొక్క 4 టీఎంసీల నుంచి 10 టీఎంసీలు పెరిగింది. సమైక్య రాష్ట్రంలో కూడా తెలంగాణకి ఇంత అన్యాయం జరగలేదు. కాబట్టి తెలంగాణ సమాజం ముందు నేను దోషిగా నిలబడిపోతున్నా, నేను అసెంబ్లీకి వస్తే కరెక్ట్ కాదని చెప్పి కేసీఆర్ గారు ముఖం చూపించలేక మాత్రమే అసెంబ్లీకి రావడం లేదు. రైట్, వెల్కమ్ బ్యాక్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, గుజరాత్లో మీరు సబర్మతి కావచ్చు, ఇటు గంగా ప్రక్షాళన కావచ్చు, మీరు నదుల ప్రక్షాళన చేసుకుంటే మీరేమో అభివృద్ధి అని మాట్లాడతారు. ఇక్కడ మాత్రము మూసీ ప్రక్షాళనకి మాత్రం ఇప్పుడు మీకు ఇవన్నీ అడ్డంకులు గుర్తొస్తాయని అడుగుతున్నారు. అంటే మేము ఇంతకుముందు చెప్పిన ఆ రోజుగా భారతీయ జనతా పార్టీ ప్రగతికి ఎప్పుడు అడ్డు రాదు. మూసి ప్రక్షాళన వద్దనం ఎప్పుడన్నా అక్కడ ఉన్న వాళ్ళను పునరావాసం కల్పించాలి అని. చేయడానికి సరైనటువంటి ఒక పునరావాసం కోసం సరైన ప్లానింగ్ తోని షిఫ్ట్ చేయండి. వాళ్ళకు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కల్పించేటట్టు వారికి ఆవాసం కల్పించండి, పని లేని వాళ్ళకి పని కల్పించండి, పని దూరం అయ్యే వాళ్ళకి పని కల్పించండి అని చెప్పింది. దాంట్లో తప్పేమున్నది? మరి మీరు చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పేదల్ని కావచ్చు వాళ్ళందరికీ ఎలాంటి ఆవాసం కల్పించారు? అదే అక్కడ కూడా అది జరిగింది. రోజా గారు, అక్కడ కూడా అనేక వేల యొక్క ఇండస్ట్రీస్ కావచ్చు, లేకుంటే ఇంకా హ్యాబిటేషన్ కావచ్చు తీసేయడం, అనామతం తీసిపారేయాలి. అక్కడ వాళ్ళకు కూడా గౌరవప్రదమైనటువంటి ఒక ఆల్టర్నేటివ్ చూపించి వారికి కంపెన్సేషన్ ఇచ్చి, ఎక్కడైనా చూడండి మీరు దేశం మొత్తంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకోవటోటి రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ సర్కార్ తీసుకున్నటువంటి ఒక ఎక్స్పాన్షన్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ అన్ని కూడాను 1:3 కాదు, అవసరమైన చోట ఎక్కువ కూడా డిమాండ్ ని బట్టి అక్కడ అవసరాన్ని బట్టి ఎక్కువ ఇచ్చి అక్కడ డెవలప్మెంట్ ఆగకుండా చూస్తా ఉన్నాం. ఇది ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయనికి ముందుకొస్తే మేము కాదంటున్నామా? మాటల మట్టుకు పరిమితం కాకండి, గొప్ప చెప్పుకోవడానికి హౌస్ ను వాడుకోకండి, కేవలం పేపర్ల మీద టీవీతో మాట్లాడుకుని రాద్గై బాద్గై అనే చందంగా ఉండకుండా నిజంగా ఇంత మంచి రాష్ట్రాన్ని 12 సంవత్సరాల కాలం పాటు ఇప్పటి వరకు ఎంత ప్రగతి చెందానో, ఎంత అన్ని రంగాల్లో డెవలప్ కావాలనో కాని కారణంగా మనం ఆర్థికంగా వెనుకబడతా ఉన్నాం. అవకాశం ఉండి కూడా లేనటువంటి రాష్ట్రాలు, రిసోర్సెస్ లేనట్టు రాష్ట్రాలు, లేదంటే ఎడ్యుకేషన్ లేనట్టు రాష్ట్రాలు, ఇబ్బందిగా పేదరికంలో ఉన్నట్టు రాష్ట్రాలు ఎంత పూర్తి చేసినా ఇంకా టైం పడుతుంది. కానీ వీఆర్ మనమైతే ఇంకా సిటీలో ఉన్నాం, చాలా మంచిది. తెలంగాణ చూసే కదా అక్కడ ప్రజలు, పక్క రాష్ట్రం ప్రజలంతా మనం మొత్తుకుంటా ఉన్నారు. అది డెవలప్డ్ స్టేటు, హైదరాబాద్ నగరం ఉన్నది, అన్ని జిల్లాల్లో అన్ని రకాలుగా డెవలప్ అయి ఉన్నది అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉంటారు మన మీద. ఎందుకో ఇక్కడ వాస్తవంగా మన క్యాపిటల్ సిటీ ఉన్నది, అందరి జీవనదులు ఉన్నాయి, అనేక మంజిరా నుంచి పడితే గోదావరి, కృష్ణ, ఇంకా అనేక రకాలుగా అవకాశాలు ఉన్నటువంటి వాటిని మనం సరి అయిన విధంగా వాడుకుంటే అన్ని రంగాల్లో డెవలప్ కావాల్సిన మా ఉద్దేశం. అందులో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ యొక్క మూసీ ప్రక్షాళన చాలా ఇంపార్టెంట్. నగరానికి అందం వస్తుంది, దాని ద్వారా రెవెన్యూ పెరుగుతుంది, కలుషితం దూరం అవుతుంది, ప్రజలకు గౌరవప్రదమైన జీవితాన్ని షిఫ్టింగ్ ద్వారా కల్పించే అవకాశం దొరుకుతుంది. ఆ యొక్క నల్గొండ ఆ యొక్క ప్రజలకు అందరికి కూడా ఇబ్బంది కలగకుండా, ఆ యొక్క మూసీ యొక్క కంపంతా కూడా అక్కడ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయడానికి మంచి అవకాశం ఉంది. దానికి కేంద్రం ఇంతకుముందు చెప్పినట్టే, మా మిత్రుడు యాదవ్ చెప్పినట్టే కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చే ల్యాండ్ ఇస్తా ఉన్నది, డెవలప్ చేస్తా ఉన్నది కదా. సో దాంట్లో ఎక్కడ మేము కోరుకుంటున్నాము వ్యతిరేకత? చాలా స్పష్టంగా నిజాయితీగా నియత్తుని మేము ముందుకు వస్తున్నాం.
కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నది. మీరు 40 కాదు, 100 కాదు, అవసరమైతే ఇంకా ఎక్కువ కూడా ఇస్తారు. సో ఇది ఫినాన్షియల్గా కూడా సపోర్ట్ చేస్తారు. యూ కన్విన్స్ ప్రాజెక్ట్ మొత్తంగా కూడా ఇన్ డీటెయిల్గా కన్విన్స్ చేయండి. మోదీ గారు డెవలప్మెంట్ కోసం రూపాయి అడితే 2 రూపాయలు కూడా ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. వారిని మీరు కూలంకషంగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కన్విన్స్ చేయండి. ఏం కట్టిన తర్వాత, చేసిన తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ రాబోయేటువంటి 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఏ విధంగా ఉండబోతా ఉన్నది, ఏ విధంగా ఫినాన్షియల్ గా ఇంకా దానికి సపోర్ట్ పెరిగిపోయేటువంటి అవకాశం ఉందనే విషయం కన్విన్స్ చేయండి. స్టేట్మెంట్ కోసం కాదు. రేవంత్ రెడ్డి గారికి ఎంత ఉత్సాహం ఉన్నా మీరు చూడండి, అనేక ప్రాజెక్టుల గురించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనౌన్స్మెంట్స్, తర్వాత కథ, దాని తర్వాత ఏమి యాక్షన్ ఉంటుంది. ఇదైతే విశ్వాసం ఉంటుంది. చెప్పండి, మాట్లాడమంటే ఎందుకు మాట్లాడుకుంటాం మేము? బరాబర్ మాట్లాడదు, గుర్తు చేస్తాం మేము. అబ్బాయి ఉన్న బాకీలు తీర్చండి ఫస్ట్. మీరే ఒప్పుకున్నారు కదా, ఈఎంఐలకు కాదు, ఈఎంఐల మీద ఉండేటువంటి వడ్డీ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి మీరే ఒప్పుకుంటారు కదా. గొప్పగా ఒక బాడీకి బలం లేనటువంటి యొక్క దాన్ని కూడా బరువు అంతకన్నా ఎక్కువ ఎత్తుతా అంటే ఎట్లయితుంది? ఫేజ్డ్ మేనర్ లో మీరు డెవలప్మెంటల్ యాక్టివిటీ టేకప్ చేయండి. అన్ని ఒకేసారి చేయడం సాధ్యం కాదు. ఇది చాలా మంచిది, దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. రైట్, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. కానీ వేరే మీరు మనం పెట్టినారు గ్లోబల్ సమ్మిట్ పేరు మీద, మీరు దాని అవుట్కమ్ ఏమో చెప్పండి నాకు. రైట్ సార్, దానికి రిపోర్ట్ మీరు వైట్ పేపర్ రిలీజ్ చేసిరా? ఎన్ని కంపెనీస్ రాబోతా ఉన్నాయి, ఆ కంపెనీ ఎక్కడ సెటిల్ చేయబోతా ఉన్నారు, ఎక్కడ ల్యాండ్ ఇవ్వబోతా ఉన్నారు, దాని ద్వారా ఎంతమందికి ఉపాధి కలిగే అవకాశం ఉన్నది. ఇంతకుముందు 2 సంవత్సరాలకు పవర్కి వచ్చినటువంటి 3-4 నెలలకు విదేశాలకు పోయినారు ముఖ్యమంత్రిగా. అక్కడ నుంచి ప్రెస్ రిలీజ్ చేసినారు, గొప్పగా మాట్లాడుతూ ఐటీ శాఖ కార్యదర్శి వారంతా కూడా డీటెయిల్ గా పంపించినారు. దాని డెవలప్మెంట్ నాకు ఇక్కడ చూపించండి. 2 years అది ఓవర్నా? 2 సంవత్సరాలు అయింది, లేదా ఇంకా 3 నెలలు తక్కువ అనుకుందాం. దాని యొక్క డెవలప్మెంట్ నాకు చూపెట్టండి. ఇప్పటిదాకా ఏం లేదు. మీరు స్టడీ చేయండి. ఎలక్షన్స్ కోసం స్టడీ టూర్ చేస్తారు ముఖ్యమంత్రి గారు. చూడండి మీరు ఎన్నడైనా జిల్లాల వారీగా జిల్లా డెవలప్మెంట్ లేకపోతే ఉపాధి కల్పన కోసం విద్య, వైద్యం, వీటి మీద జిల్లాల వారీగా స్టడీ చేయడానికి పోయినారా మీరు? లేదా ఆ టీమ్స్ ని పిలిపించుకున్నారా? జనరల్ కలెక్టర్ల మీటింగ్ 2 గంటలు కూర్చుంటే 2 గంటలు స్పీచ్లు ఇవ్వడం తప్ప ఇంకేముంటుంది? డీటెయిల్డ్ గా మీరు స్టడీ చేయడానికి ప్రత్యేకంగా కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది. దీని ద్వారా అవగాహన కలుగుతుంది రోజు గారు, దీని ద్వారా అవగాహన కలుగుతుంది. అప్పుడు మనసు కరుగుతుంది. అరే ఇట్లా నేను స్పీచ్ కోసం కాదు నేను టైం కాల్సింది, డీటెయిల్ గా స్టడీ చేసి దానికి పరిష్కారం చేసి బయటికి రావాలి. అట్లే నాకు మనసు ఒప్పదు అని ఒక ఆ యొక్క ఆలోచన కలుగుతుంది. అది జరుగుతుంది. అసలే అప్పుల్లో కూరుకుపోయినటువంటి రాష్ట్రానికి ఇప్పుడు మూసీ ప్రక్షాళనకు ఏడీబీ రుణం మళ్ళీ 4,100 కోట్లు తీసుకోవడం అనేది ఇది రాష్ట్రం పైన ఇంకా ఆర్థిక భారం పడేటువంటి అవకాశం లేదా? అది ఒక పాయింట్. అయితే ఈ ఒక నిమిషం సార్, కోటేశ్వర గారు మాట్లాడుతాను. మూసీ ప్రక్షాళన తర్వాత దాంట్లో స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా చేస్తాను, దానికి గోదావరి నుంచి 20 TMC నీళ్లు తీసుకొస్తానని చెప్తున్నారు కదా. అది ఏ ప్రాజెక్ట్ నుంచి తెస్తారు? కాళేశ్వరం నుంచి తీసుకొస్తారా? మరి కాళేశ్వరం వల్ల అసలు ఆ ప్రాజెక్టు మొత్తం అంతా వ్యర్థం, ఆ ప్రాజెక్టు వలన ఒక ఎకరాకు కూడా నీళ్లు అందనటువంటి ప్రాజెక్ట్ అని విమర్శించినటువంటి కాంగ్రెస్ మరి వాళ్ళ ఆ 20 TMCలు కాళేశ్వరం నుంచే తీసుకొస్తుందా ఏంటి? మీకున్నటువంటి ఆలోచన దానిపైన. ఇప్పుడు కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకురావడానికి ఇప్పుడు ఒక పిల్లలు లేదా ఒక అది కునిగిపోయినంత మాత్రాన కాళేశ్వరం మొత్తం వృధా అయినట్టు కాదు. కాకపోతే కాళేశ్వరం మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ లేకపోతే ఆరోపణ ఏమిటంటే అది లిఫ్ట్ బేస్డ్ చేసినటువంటిది. అది ఆ లిఫ్ట్ భారాన్ని రాష్ట్రం కానీ లేదా రైతాంగం కానీ భరించలేరు అనేటువంటిది. అందువల్ల ఇక్కడ సమస్య ఇప్పుడు మనం మూసీ గురించి మాట్లాడుకున్నాం. ఈ మూసీకి సంబంధించి నా అభిప్రాయం ప్రకారం అయితే మూసీని ఒక దశలో ఒకేసారి ఎవరు చేయలేరు. ఎందుకంటే సబర్మతి దాదాపు 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి నడుస్తోంది. ఇంకా అది పూర్తి కాలేదు, జరుగుతూనే ఉంటుంది. అది అదేవిధంగా మూసీ కూడా అంతకంటే చిన్నదేం కాదు. అందుకని అసలు ఒక డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది అందరికీ తెలుసు. సరే, ఒక రోడ్ మ్యాప్, దాన్ని మేము 3 దశల్లో చేస్తారా 30 దశల్లో చేస్తారా అనేటువంటిది ఒక ప్లాన్ అనేటువంటిది ఉండి
మొదటి నుంచి మొదలు పెట్టుకుంటే అలా చేసుకుంటూ పోతారు. అసలు ఇంతవరకు డిపిఆర్ఏ లేదు. కొన్ని మధ్యలో కొన్ని ప్రాజెక్టులు చేయడానికి ఏడీబీ లోన్ అంటున్నారు. ఏడీబీ లోన్ తీసుకుంటారు, మంచిదే, అదే తప్పేం కాదు. అసలు 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఎందుకని మీరు ఒక ప్లాన్ ఎందుకని రూపొందించలేకపోయారు? ప్లాన్ రూపొందించడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మూసీ మీద ఉన్నటువంటి ఆక్రమణలు పేదవాళ్ళ, లేకపోతే మధ్యతరగతి వాళ్ళ, లేకపోతే వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళ, ఈ రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. వాటన్నిటి పట్ల మీ వైఖరి ఏంటి? ప్రభుత్వ వైఖరి ఏంటి? ఎవరికి కాంపెన్సేషన్ ఇస్తారు? ఎవరికి పునరావాసం కల్పిస్తారు? ఎవరిని మీరు ఎలాంటి కాంపెన్సేషన్ లేకుండా బయటికి పంపించేస్తారు అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి ఒక విధాన నిర్ణయం అనేటువంటి ఉండాలి. అటువంటి విధాన నిర్ణయం కానీ ఆ విధమైనటువంటి ఒక ప్లాన్ కానీ ఏమీ లేకుండా 2 సంవత్సరాల తర్వాత కూడా మీ ఏమి పథకం ఏమి లేకుండా మేము అక్కడ కొన్ని పెట్టాము, కేంద్రం 200 ఎకరాలు ఇచ్చింది, కేంద్రం ఇవ్వచ్చు, లేకపోతే ఇంకోటి మీరు కొన్ని కట్టచ్చు. పాయింట్ అది కాదు. అంటే వాళ్ళు క్లారిటీగా ఉన్నారు 3 ఏళ్లలో. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, లేదా హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల వాళ్ళకి కానీ ఒక స్పష్టత ఏమన్నా ఉంచారా అంటే ఇవ్వలేదు అనే చెప్తున్నాను. ఇంకోటి, ఇటువంటి ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు ప్రపంచ బ్యాంక్ కావచ్చు, ఏడీపీ నుంచి కానీ నిధులు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్, అదేవిధంగా ఈ ప్రాజెక్టు కారణంగా డిస్ప్లేస్ అయ్యేటువంటి వాళ్ళకి పునరావాసం, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా షరతులు పెడతారు. ఆ షరతులన్నిటికీ వీళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలు సంతృప్తికరంగా ఉంటేనే లోన్స్ వస్తాయి. నేను అనుకోవటం ఏంటంటే ఇప్పుడు ఆ ఏడీపీ లోన్ కోసం మొన్న హడావిడి చేసి కొన్ని ఇళ్లను కూల్చివేసి ఇవన్నీ చేసి ఇదిగో మేము ఇట్లా కూల్చేసామని చెప్పేసి అటువంటి అవి ఏమన్నా చెప్పి లోన్ తీసుకుంటున్నారా? తీసుకోవచ్చు, తీసుకుంటారు. ఆ పర్పస్ కోసం చేశారు తప్ప తర్వాత ఎందుకని ఆ తొలగింపు కార్యక్రమాన్ని నిలిపేశారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం లేదు ఇంతవరకు. ఎందుకని ఒక పథకం లేదు, ఒక మొత్తం ఒక రోడ్ మ్యాప్ లేదు, ఏమీ లేకుండా మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం. ఇప్పుడు మిగతా అనేక అంశాల గురించి మూసీ గురించి చెప్తే ఉపయోగమే ఉంది. ఎక్కడైనా మూసీలో కలిపేసినటువంటి ఒక హుస్సేన్ సాగర్ ని మీరు ముందు చేయండి. ఎందుకంటే హుస్సేన్ సాగర్ నుంచి వచ్చేటువంటి కాలుష్యం కూడా మూసీలో కలుస్తుంది కదా. హుస్సేన్ సాగర్ ని చేయండి, దశల వారీగా చేయండి. మరి ఏంటి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? అందుకని దశల వారీగానే చేయండి, మొత్తం చేయమని. తెల్లవారేసరికి మూసీని ఇప్పుడు మన 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 వీడియో గ్రాఫిక్స్ లో చూసినట్టుగా ఎవరు ఆశ లేదు, అటువంటి నమ్మకం కూడా లేదు. అందుకని అసలు ప్రతిపాదనలు లేకుండా ఎప్పటిలోగా కంప్లీట్ చేస్తారు అనేటువంటిది ఒక క్లారిటీ ఉండాలి అని అంటారు. ఇక్కడ చాలా స్పష్టంగా FIRBM లో లిమిట్స్ లోబడి మాత్రమే రుణాలు ఇస్తారు. ఏదో మలక్పేటలో గూలిస్తేనో అట్లా ఇవ్వరు కదా. వీళ్ళు చేసిరు ఆ పని, మేము చేయలే. ఎట్లా అంటే కాలేజీ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే 7.12 TMCలు ఓన్లీ తాగునీటి అవసరాల కోసం కడుతున్నాం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తే కేంద్ర ప్రభుత్వం అడిగిన తర్వాత సుప్రీంకోర్టుకు ఏం చేసి సుప్రీంకోర్టు కూడా చెప్పేటప్పుడు మేము చెరువులు కుంటలు నింపుకోవడం కోసం ఇట్లా చూపిస్తున్నాం, లెక్కలు తీసుకుంటే లెక్కలు లేకపోవడంతో అప్పుడు మిషన్ కాకతీయ స్టార్ట్ చేసి మిషన్ కాకతీయ ద్వారా చెరువులు తవ్వించి అప్పుడు దాంట్లో కమిషన్ కృతపడ్డాం. మేము అట్లా పని చేయడం దయచేసి విన్నవిస్తూ ఉన్నాం. చాలా స్పష్టంగా ఆల్రెడీ మలక్పేటలో ఇష్యూ జరిగింది. అక్కడ వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. వాళ్ళ పునరావాసం సంబంధించినటువంటి ఆ ఇష్యూ తర్వాత ప్రభుత్వం చాలా స్పష్టంగా ముందస్తుగా నోటీసులు ఇస్తూ వాళ్ళకి సంబంధించిన కాంపెన్సేషన్ ఏమి ఇవ్వబోతా ఉన్నాం, మీకు సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా చాలా పారదర్శకంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి మూసిని ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఎవరైతే అంబర్పేట ఎమ్మెల్యే కాళే వెంకటేష్ గారు కావచ్చు, BLR బండారు లక్ష్మారెడ్డి కావచ్చు, ఇదంతా కూడా సహకరిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఎలిమినార్కి సంబంధించిన ప్రాంతం కూడా అందులో ఉన్నది. ఇక గర్భంలో ఉన్నటువంటి ఇళ్లను మాత్రమే ఫస్ట్ ఫేజ్లో తీసిరు. ఇప్పుడు బఫర్ జోన్ సంబంధించిన అంశం విషయంలో ప్రభుత్వం DPRలు వచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చించిన తర్వాత మీ అభిప్రాయం తీసుకున్న తర్వాతనే చాలా ముందుకు పోతామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు అసెంబ్లీ చెప్పారు చాలా స్పష్టంగా. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గోదావరి వాటర్ ఒక ఫేస్ అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్కు వాటర్ వచ్చింది. కృష్ణా వాటర్ సంబంధించి 3 ఫేస్లు హైదరాబాద్ వాటర్ అప్పుడే వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఉన్నది మేడిగడ్డ, అన్నారం, సుందిల 3 ప్రాజెక్టులు పనిచేయలేదు. మరి ఎక్కడి సూర్యాపేటకి ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినాయి? మరి ఇప్పుడు మేము కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లేదా మేడిగడ్డ, అన్నారం, సుందిల మొత్తము ఎత్తిపోసిన నీళ్ళే 165 TMCలు. అందులో వినియోగించుకున్న 70 TMCలు మాత్రమే. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు 2019 అంటే వీళ్ళకెంత 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల్లో మొత్తం 165 TMCలు ఎత్తిపోస్తే అందులో ఉపయోగించిన 70 TMCలు మాత్రమే.
ప్రతి సంవత్సరం 18,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఇంట్రెస్ట్కు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. ఓకే. దానికి సంబంధించి 80,000 కోట్ల రూపాయలు ఇప్పటికి పేమెంట్లు అయిపోయినాయి. 2 లక్షల కోట్ల రూపాయలతో అంచనా పెట్టుకొని 1,80,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ చెల్లించినా కూడా సమ్మక్క సరక్ కావచ్చు, సీతారామ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఏ ప్రాజెక్టు పూర్తి కాదు. కలవకూరు సంబంధించిన మోటార్ ఆన్ చేసి పని చేశారు. అదే కాకుండా అక్కడ 27,000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ఖర్చు పెట్టి 90% పూర్తయిందని చెప్పేసి తెలంగాణ సమాజం పచ్చి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం వారు చేస్తారు. 26,000 కోట్ల రూపాయలు ఇప్పుడు 53,000 కోట్ల రూపాయలు వాళ్ళే అంచనా చేశారు. 26,000 కోట్ల 53 అంటే సగమే కదా చేసింది. అదే కాకుండా ఇప్పుడు కొత్త అంచనా ప్రకారం 8,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. అంచనాలు పెరుగుతూ ఉన్నాయి తప్ప పాలమూరు రంగారెడ్డి మొత్తం ఆ ప్రాజెక్టు పూర్తయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో 2 టీఎంసీల మించి వాడుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు 0.08 టీఎంసీని మాత్రం వాడుకుంటా ఉన్నారు. కాబట్టి శ్రీశైలం సంబంధించి ఏదైతే రైట్ అదే తీసుకోవాలనుకున్నామో దానికి సంబంధించి ఇప్పుడు అదే ఆంధ్ర అయితే 34 టీఎంసీలు తీసుకోవాలి వాళ్ళు. 400 టీఎంసీలు వాడుకుంటా ఉన్నారు. 4 టీఎంసీలు వాడుకోవాల్సిన పోతిరెడ్డిపాటు 10 టీఎంసీలు వాడుకుంటా ఉన్నారు. రాయలసీమను రత్నాలసీమ చేసిన మేము వచ్చిన తర్వాత రాయలసీమ మీద ప్రాజెక్ట్ ఆపించినాం. తర్వాత సుప్రీంకోర్టు రిట్టు దాఖలు చేసినాం. అపెక్స్ కమిటీలో ఉన్నటువంటి ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి 45 టీఎంసీలు ఏదైతే ఒప్పుకొని కేసీఆర్ గారు గతంలో ఒప్పుకున్నదాన్ని మేము కూడా 45 టీఎంసీలు ఒకసారి 45 టీఎంసీలు ఒకసారి వాళ్ళ లెటర్ ఆధారంగా పోతే దాన్ని కూడా ఐక్యం చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా బ్రిటేష్ కుమార్ ట్రిబ్యునల్లో తీర్పు వచ్చే వరకు 200 టీఎంసీ వాడుకోవచ్చు అని చెప్పేసి పర్మనెంట్గా తెలంగాణకు మరణ శాసనం రాసింది. కాబట్టి తెలంగాణ ఈరోజు అంధకారం అయింది. కాబట్టి పాలమూరులో, రంగారెడ్డిలో, మహబూబ్నగర్లో సభలు కాదు, సభలు పెడితే తెలుస్తుంది. ఇప్పుడు అసెంబ్లీ రమ్మంటే అసెంబ్లీ చర్చ చేద్దామంటే కేసీఆర్ గారు అసెంబ్లీ రాకుండా పాలమూరులో రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. హరీష్ రావు గారు అయితే ఏకంగా ఈ సభనే బైకాట్ చేసి వెళ్ళిపోయి కృష్ణా జలాల మీద వారు మాట్లాడతారు. ఇప్పుడు ఏంది వాళ్ళ లైన్ అంతా గోదావరి జలాలు. గోదావరి జలాలు పట్టిసీమ కట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రశంసిస్తూ అసెంబ్లీలో కేసీఆర్ గారు మాట్లాడిండు. పట్టిసీమ ఎప్పుడు 2014 తర్వాత చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి, మీరు ఇక్కడ ముఖ్యమంత్రి. అంటే మీరు మీ ఆయనలో గోదావరి జిల్లాలకు అన్యాయం, కృష్ణా జిల్లాలకు అన్యాయం జరిగినా కూడా తెలంగాణను మేమే కాపాడినాం, మేమే కాంగ్రెస్ పార్టీ వచ్చి ద్రోహం చేసిన తెలంగాణ సమాజం నంబర్ కదా. మిత్రులు కౌశిక్ గారు అనేక విషయాలు చెప్పిండ్రు. 100కి 15 టీఎంసీలు, 30 టీఎంసీలు, 100 టీఎంసీలు, 3,000 కోట్లు, 30,000 కోట్లు, ఏది వస్తుంది చెప్తానే ఉన్నారు. 2-3 విషయాలు చెప్తా. వారు చెప్పినాయని నోట్ చేసుకున్నాను నేను. ఒకటి, అన్నారం సుందిల్లా ప్రాజెక్టులు పనిచేయకుండా పోయినాయని ఇప్పుడు కూడా చెప్పిండ్రు. వాళ్ళ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కోదండరామరెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వంలోనే శాసన మండలిలో అడిగితే నీటిపారుదల శాఖ మంత్రి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. నార్మల్గా బయట నేను తయారు చేసుకొచ్చిందో మీలాంటి వాళ్ళు ఇచ్చిందో కాదు. శాసన మండలిలో ఎమ్మెల్సీ అడిగితే మంత్రి గారు ఇచ్చిండ్రు, వాళ్ళ మంత్రి. చెక్కు చెదరకుండా ఉన్నాయి ఆ 2 బ్యారేజీలని మీరు చదువుకోవాలి ఒక్కసారి. చెక్కు చేరకుంది మాట్లాడలే నేను. నీళ్లు తీయలేని చెప్తే చెక్కు అవి పనిచేయవు అని చెప్తా ఉన్నారు కదా. మేడిగడ్డ పనిచేస్తలేదు. నేనేమన్నా 165 టీఎంసీలకు 70 టీఎంసీలు వాడుకున్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ పనిచేస్తలేని చెప్పిన కానీ చెక్కు చేరలేదు. నీళ్లు తీసుకొచ్చినాము అని చెప్తా ఉన్నారు. ఎల్లంపల్లికి సంబంధించి ఎల్లంపల్లి ముందున్నటువంటి ఆ బ్రిడ్జ్తో పాటు బ్యాలెన్స్గా ఉన్నటువంటి దాదాపుగా 45-50 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేసినాం ఎల్లంపల్లిని, వీళ్ళు నీళ్లు తెచ్చినామని చెప్తా ఉన్నారు. రెండో విషయం. మూడోది, హైదరాబాద్కు నీళ్లు తేవడానికి మేము ఎప్పుడో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు, జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు అని ఏవేవో విషయాలు చెప్తా ఉన్నారు కదా. నిన్నగాక మొన్న 2024లో వీళ్ళ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో, మొన్న కొబ్బరికాయ కొట్టిండ్రు కదా రేవంత్ రెడ్డి గారు, మొన్న జూలైలోనో ఆగస్టులోనో, ఏది మన హిమాయత్ సాగర్లో మన మల్లన్న సాగర్ నుండి నీళ్లు తీసుకొస్తామని. దానికి సరిగ్గా 1 ఇయర్ ముందు వీళ్ళ ప్రభుత్వం జీవోలో ఏమిచ్చిందంటే అదే నీళ్లు తెచ్చే ప్రాజెక్ట్కి 5,560 కోట్లతో ఈ ప్రాజెక్టును మేము పూర్తి చేస్తామని జీవో ఇచ్చిన తర్వాత 1 ఇయర్ దాన్ని హోల్డ్లో పెట్టి ఇమ్మీడియట్గా 1 ఇయర్ తర్వాత కొబ్బరికాయ కొట్టినట్టు నటించి 7,200 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిండ్రు. కూలిపోయిందన్నారు, కాలిపోయిందన్నారు, మొత్తం పోయిందన్నారు. 1,00,000 కోట్లు ఆ మేడిగడ్డలో వచ్చినటువంటి పర్రెలకే పోయినాయి అన్నారు కదా. దాని నుండే అదే ప్రాజెక్టులో భాగమైనటువంటి మల్లన్న సాగర్ నుండి నీళ్ళు ఏ రకంగా తీసుకొస్తా ఉన్నారు ఈరోజు. దేనికోసం డిపిఆర్లు తయారు చేసిండ్రో, ఎవరు చెవుల్లో పువ్వులు అనుకుంటా ఉన్నారు. ఇమ్మీడియట్గా ఒకటే సంవత్సరంలో కొబ్బరికాయ కూడా కొట్టకముందే ప్రాజెక్టు ఖర్చు 30%, 40% ఏ రకంగా పెరిగింది. జీవోలు దేనికోసం ఇచ్చిండ్రో ఇది పక్కన పెట్టండి. రెండోది, మన 30,000 కోట్లకు సంబంధించి కాళేశ్వరం సంబంధించి ముందు ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేస్తే వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ అనే పేరుతో 1,00,000 కోట్లు ఎట్లయింది అని అడుగుతా ఉన్నారు. ఆనాడు మీరు తయారు చేసింది గట్టిగా 10 టీఎంసీలు కూడా కెపాసిటీ లేదు. 9.5 టీఎంసీలు నాకు గుర్తున్నంత వరకు మొత్తం గోదావరి నుండి నీళ్ళెత్తి హైదరాబాద్కు, మన రంగారెడ్డి జిల్లాకు, చేవెళ్ళ చెల్లమ్మకు సంబంధించినటువంటి నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వడానికి. సరే, అది పక్కన పెట్టండి. ఆనాడు మీరు 10 టీఎంసీలకే 30,000 కోట్ల ఎస్టిమేషన్లు ఇస్తే మేము 240 టీఎంసీలకు 1,00,000 కోట్లు, 94,000 కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చి చూపించినాం కదా మేము.
దాని ద్వారానే కదా తెలంగాణలో క్రాప్ ఈల్డ్ మీరున్నప్పుడు 63 లక్షల ఎకరాలు ఉన్నది 3.5 లక్షల టన్నులకు ఏ రకంగా పోయిందో చూసిండ్రు కదా. ఇవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు గాల్లో ఉన్నటువంటి మెడల్ కట్టాలి, గాల్లో లెక్కలు చెప్పాలి, ఇవి మాత్రమే చెప్తా ఉంటారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్తా ఉంటారు, వీళ్ళు బయట చెప్తా ఉంటారు. ఇన్ని చెప్తూ ఏమంటారు, గట్టిగా లెక్కలు అడగంగానే ఓ జీవో కాపీ చూపించగానే కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు రాలే అంటారు. వచ్చిన వాళ్ళకే మైక్ ఇవ్వరు. మా పార్టీ తరపునే కదా డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావు గారిని నిన్నగాక మొన్న పెట్టినాం కదా మేము. పెట్టిన తర్వాత అదే హరీష్ రావు గారికి ఈరోజు మైక్ ఎందుకు ఇవ్వలేకపోయినారు మీరు? అంటే అసెంబ్లీని మీరు గాంధీ భవన్ లాగా నడపాలనుకుంటా ఉన్నారు. మీ సిఎల్పి మీటింగ్ పెట్టుకొని అక్కడేం మాట్లాడుకుంటారో అవే తీసుకొచ్చి మీరు అసెంబ్లీలో మాట్లాడాలనుకుంటే ఎట్లా? నిన్ననే ఏం చెప్తా ఉంటారు, కొత్త సంవత్సరం రోజు 10 సంవత్సరాల పాటు తెలంగాణను సుభిక్షంగా పరిపాలించినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర విభజనను సాధించినటువంటి ఒక గొప్ప నాయకుని పట్టుకొని ఏం చెప్తా ఉంటారు, కసబ్తో పోలుస్తూ ఉంటారు. కొంచెమన్నా ఆలోచన ఉండాలి కదా. మనం ఏం మాట్లాడుతూ ఉంటామో, లాగుల తొండలు ఇడుస్తా, ఇంకోటి చేస్తా ఇట్లా చెప్తూ గోదావరి కృష్ణ అనుసంధానం అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, 4 నదులను ఒక్క దగ్గర కలుపుతాం మేము అని చెప్తా ఉన్నారు. మూసా ఈసా 2 కలిపితేనే మూసి అంటాం మనము. ఆ రెండింటికి కృష్ణాని గోదావరిని కలుపుతూ ఉంటారంట. మన తెలంగాణ ఇట్లుంటుంది, ఇటువైపు నుండి 80 మీటర్ల ఎత్తులో గోదావరి పోతూ ఉంటుంది, ఇటువైపు నుండి దాదాపు ఒక 200 మీటర్ల ఎత్తులో కృష్ణానది పోతూ ఉంటుంది. ఈ రెండు పక్కన పెడితే నెత్తి మీద ఉన్నట్టుగా హైదరాబాద్ అనేది దాదాపుగా 620-630 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆ 4 నదులను ఇక్కడికి తెచ్చి కలుపుతారంట. ఎవరి చెవుల్లో పువ్వులు పెడతా ఉన్నారు, ఆ నది నీళ్ళు ఎక్కడికి పోతా ఉంటాయి, ఎక్కడి నీళ్ళని ఎక్కడ తేవాలనుకుంటా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒరిస్సాకు పెరిగిందని చెప్తున్నారు కదా. సమైక్య రాష్ట్రంలో 18 లక్షల మోటార్ పంపు సెట్లు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది 25 లక్షల మోటార్ పంపు సెట్లు పెరిగినాయి. దాని ద్వారా ఒరిస్సాకు పెరిగింది, సమృద్ధి వర్షాలు పడ్డాయి. మేడిగడ్డ అన్నాను సుందిలో పనిచేయడం లేదు. ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వచ్చిన నీళ్ళే కదా. శ్రీపాద లేకపోతే మేడిగడ్డ అన్నాను సుందిలో ఎక్కడ పని చేస్తున్నాయి అంటే ఎవరి చెవుల పూలు పెడదాం అనుకుంటే మీరు అంతా కలిసి ఆగు సార్ దాపాల. ఇంకొకటి మీరు మీరు ప్లీజ్ తలకాయ మీద అన్న ప్లీజ్ ఆపాల చేసే పాపాల. మీరు కృష్ణా గోదావరి వాటర్ ఆల్రెడీ హైదరాబాద్కి వచ్చింది. ఎప్పుడు సమైక్య రాష్ట్రంలో వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓపెన్ చేసింది. కృష్ణా వాటర్ ఆల్రెడీ హైదరాబాద్కి వచ్చింది. మరి కృష్ణా వాటర్ హైదరాబాద్కి ఎట్లా వచ్చినాయి? తాగునీటి అవసరాల కోసం మూసిలో కలుపుతానికి మనకి కుదరదు అన్నప్పుడు కృష్ణా వాటర్ హైదరాబాద్కి ఎట్లా తీసుకొచ్చారు? మీరు మీరు అదే అన్నాడు కేసీఆర్ గారు. ఏం చేసిండు? నేనే ఇంజనీర్ అన్నాడు. అందుకే మేడిగడ్డ కుంగిపోయింది, కూలిపోయింది. అయితే ఆగండి, నేనే కథ కర్మ క్రియ నేనే అన్నారు. అందుకే కథమైపోయింది. మీరు అందుకే ప్లీజ్ మీరు మాట్లాడుతూ మేము మాట్లాడలేదు ఆపండి. ప్లీజ్ మీరు మాట్లాడుతూ మేము మధ్యలో రావద్దు. ఇక మేడం మీరు కథ కర్మ క్రియ నేనే కాళేశ్వరరావు నామకరణం చేసుకున్న మేడిగడ్డ అన్నారు సుందిలో 3 కూలిపోయినాయి. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? మా శ్రీపాద ఎల్లంపల్లి దిక్కైంది ఈ రోజు. అదే కాదు నాగర్ సార్ మరి లేకపోతే మీ దగ్గర కథ కాదు సిబిఐ ఏది కూలలేదని చెప్పారు. మేడిగడ్డ అన్నారం అక్కడ డంప్ చేసినాయి. వచ్చి అసలు ప్రాజెక్ట్ పోయిన తర్వాత కిందికి వాటర్ వస్తాయి. అక్కడ వచ్చిన వాటర్ వచ్చిన మేడిగడ్డ వెళ్ళిపోతున్నాయి కదా కిందికి. మేడిగడ్డ డంపింగ్ చేసి సుందిలో అరే మీకు బాగా తెలుసు. అందుకే తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినారు మీరంతా కలిసి. చరణ్ కౌశిక్ గారు, నిఖిల్ రావు గారు థ్యాంక్ యూ అండి, శ్రీనివాస్ గారు, కోటేశ్వరరావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.